20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ దేశ ప్రదర్శి వాళ్ళకి రెగ్యులర్గా ఉండనని మీకు అందరికీ తెలిసింది. కానీ ప్రొఫెషన్ అది నా వృత్తి మటుకేనా అంటే వాళ్ళు చేసే ప్రతి పని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఏమైంది, అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడడం, తర్వాత ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు పెట్టమని చెప్పేసి నేను ఇచ్చాడు. నా మనస్సాక్షిని చంపుకొని అక్కడ పనిచేయలేక నేనైతే ఆ పార్టీ వదిలేసి వాళ్ళ దగ్గర కూడా వదిలేసి నేను అన్న నా పరిస్థితి ఇదని చెప్పడంతో అన్న చాలామంది అనుకుంటారు తిరగడానికి భయపడిచ్చుంటే అట్లా పల్లెత్తు మాట కూడా ఎప్పుడు అనలేదు. నేను ఆయన మీద కేసు పెట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు, కోర్టులో ఎదుర్కొన్నప్పుడు కూడా నన్ను ఒక మాట అన్నాడు. ఆయనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎవరు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు. వాళ్ళు మాత్రం అన్నారు, అంటే మా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకుడి దగ్గర ఉండే చిల్లర మనుషులు కూడా నా మాటలు అన్నారు. ఇక్కడ నుంచి అయితే నాకు ఎటువంటి ఇది లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా వీళ్ళే బాగా చూసుకున్నారు, రెస్పెక్ట్ ఇవ్వడం. వస్తారా కోర్టుకు వస్తారన్న, కోర్టుకు వస్తారు, నేను నమస్కారం చేసి ప్రతి నమస్కారం చేస్తారు ఆయన. అట్లా ఉంది. మనసాక్షి అనుకుని అక్కడ పనిచేయలేక నేను వైసీపీలో జాయిన్ జరిగింది. ఇప్పటి నుంచి విద్యార్థులతో పాటు ఉంటాను. నా సేవలన్నీ ఆ పార్టీకి ఎన్నికలు చేస్తాను. ఖచ్చితంగా విజయం సాధించేందుకు నా సహాయశక్తులు నా శక్తి అంతా ధారపోస్తాను. ఈ మూలంగా అందరికీ చెప్తాను. తర్వాత ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే నన్ను కెలికే ప్రయత్నం చేస్తే మటుకు వాడి జీవితం అంతటనే ఉంటుంది. నా శక్తి ఉంటో నీకు తెలుసు, అవతల వాళ్ళకి చెప్తాను. వార్నింగ్ ఇది, హెచ్చరిక అనుకోండి, ఇంకేమని అనుకోండి. నేను చెప్పడం అయితే నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉంటుంది. రాసుకోండి, ఏది ఇచ్చినా రాసుకోండి, ఏమన్నా రాసుకోండి. మర్యాదగా ఉంటాను. నా గురించి ఒక్క మాట ఎవడన్నా సరే తెలుగుదేశం పార్టీ వాడు పేలినా సరే నా శక్తి ఉంటూ చూపిస్తాను. నా పవర్లు వాళ్ళకు కూడా తెలుసు, చేసే పని చేస్తాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అక్కడ జరిగే ప్రతి ప్రెస్ మీట్కి రిప్లై నా నుంచే ఉంటుంది. దయచేసి విలేకరులంతా గమనించే సోదరులు, అక్కడ ఏదైనా జరిగింది ఏ మాట రాని రిప్లై నా నుంచే ఉంటుంది. ఇక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను, రిప్లై ఇస్తాను. మరింత మా పార్టీకి బలోపేతం చేసింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చైర్మన్ గారు జెండాలు పీకడము, మళ్ళా జెండాలు తీసేయమని చెప్పడానికి చాలా చిక్కుపెట్టి ఇంకో పార్టీ వాళ్ళ జెండాలు పీకడం చాలా ఇది. ఏ విధంగా అతను ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ అయినాక అతను డ్రైనేజ్ కానీ అమృత్ స్కీమ్ కింద మేము దగ్గర 63 కోట్లు డబ్బు చేస్తే ఇంటింటి కుళాయి కోసం ఇంతవరకు కౌన్సిల్లో కూడా దాన్ని ఆమోదించకుండేది కాక దాన్ని తప్పుదావ పట్టించే విధంగా చేస్తాడు. ఈరోజు తాడిపత్రి ప్రజలందరూ గమనించాల్సినది ఒకటే, నేను డ్రైనేజ్ చేసినా, రోడ్లలో ఏడన్నా ప్యాచ్లు చేసినా ఇవన్నీ నేను సొంత డబ్బుతోనే చేశాను. టెండర్ వేసినప్పటి నుంచి అగ్రిమెంట్ కూడా అతను సహకరించకపోవడంతో నేనే సొంత డబ్బులు పెట్టి 8.5 లక్షలు పెట్టి 3 నెలల వరకు నేను డ్రైనేజ్ చేసిన. ఇప్పుడు కూడా ఎక్కడన్నా కానీ పబ్లిక్ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి, శానిటరీ ప్రాబ్లం ఉన్నాయి, నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి అంతటికీ అర్థం ఏమంటే చైర్మన్ గారు అనవసరంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యే గారు అడ్డపడతాను. నేను ఎక్కడన్నా ఎప్పుడన్నా అడ్డపడినానో ఒక్కసారి చెప్పాను. కేవలం మేము చేసిన పనులకు వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుంటారు. నేను డబ్బు పెట్టి చేస్తే దాని నాణ్యత గురించి మాట్లాడతాను. ఏం వాళ్ళ ఇంట్లో డబ్బు ఏమన్నా నాకు ఇస్తారా, లేకపోతే వాళ్ళ అప్పు ఏమన్నా నాకు ఇస్తారా? ఎలాంటిది లేదు. దయచేసి మీరు ఏదన్నా ఉంటే చేసేదానికి ప్రయత్నించండి, కానీ మీ చేత కాకపోతే ఎవరో ఒకరు పని చేస్తూ ఉంటారు. దానిపైన మీరు పోయి ఆడ ఫోటోలు దిగేది, మేమేదో ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడం అయితే సిగ్గుచేటు. ఎవరి పని వాడు చేస్తే తాడిపత్రి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము. ముందు అమృత స్కీమ్కి మీ కౌన్సిలర్లు అంతా కలిసి ఆమోదించి మీ చైర్మన్ కౌన్సిల్ మీట్ పెట్టి దాన్ని ఆమోదించే విధంగా ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఆడ పడితే ఆడ ఫోటోలు తీసుకునేది, ఎవరి మీద అంటే అవి మాట్లాడేది, ఇవన్నీ పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకుంటే చాలా మంచిది. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది
స్వీకరించాల. ఏమి ఓడిపోతే వచ్చిన నష్టం ఏం లేదు, గెలిస్తే ఉండేదిగా. గెలుపు కానీ ఓటమి కానీ సమానంగా చూసినదే నాయకుడు. అది చూడకనే నువ్వు ఈరోజు బజార్లలో పండుకొని వేరే పార్టీ వాళ్ళ జెండాలు వేయాలని చెప్పి నువ్వు బట్టలు ఉడికి తిరిగితే ప్రజల సింపతి వస్తుందని నువ్వు కోరుకుంటానేమో. ప్రజల్లో సింపతి కాదు కోరుకుంటాను. ప్రజలు ఏం చెప్తారు, ఈరోజు పిచ్చి పట్టి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ప్రభాకర్ రెడ్డికి పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. ఇవన్నీ చెప్తారు. దయచేసి సోదరభావంతో చెప్తాడా, దేవుడు నీకు మంచి మనసు ప్రసాదించాలా. ప్రజలతో కానీ ఇతరులతో కానీ మంచిగా ప్రవర్తిస్తే మంచిదని నేను చెప్పడం జరుగుతుంది.